ఒకసారి వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. పేజీ నెంబర్ 17. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదన నేను. అప్పటికే శారమ్మ గారు చనిపోయారు. అబ్రహాము మహావృద్ధుడైపోయాడు. చాలా కాలం గడిచిన తర్వాత ఏంటంటే చావ సిద్ధమై ఉన్న స్థితిలో వృద్ధుడైపోయాడు. ఇస్సాకేమో పెండ్లీడికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకున్న వేదన, భారం, ఉద్దేశం, ఆలోచన ఏంటంటే ఇస్సాకుకి పెండ్లి చేయాలి. అబ్రహాము దగ్గర వందల సంఖ్యలో సేవకులు ఉన్నారు. అబ్రహాము ఎంత ఘనుడు, ఎంత గొప్పవాడు, ఎంత ధనికుడు అంటే ఆయన ఇంటిలో వెండి బంగారాలే కాదు, పశువులే కాదు, పనివారు వందల సంఖ్యలో ఉన్నారు. మత్సుకు ఒక మాట చెప్పాలంటే, ఇప్పటికిప్పటికి యుద్ధం చేయాల్సి వస్తే ఆయన యొద్ద అలవరచబడిన 318 మంది పనివారు ఉన్నారు. పనివాళ్ళంటే ఏదో మేకలు గొర్రెలు కాసుకునే పనివాళ్ళు మాత్రమే కాదు, కానీ ఓడిపోయిన రాజులను, ఓటమి పతనావస్థలో ఉన్న రాజులను సైతం గెలుపు మార్గంలో నడిపించగలిగిన ధీరోద్ధరులు, యుద్ధ వీరులు, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళు, అంతమంది 318 మంది ఆయన ఇంటిలో అలవరచబడుతున్నారు. అన్ని విషయాలలో పెంచబడుతున్నారు. సొంత బిడ్డలను పోలి ఆ ఇంట్లోనే తింటూ, ఆ ఇంట్లోనే ఉంటూ, అబ్రహాముకు సంబంధించిన ప్రతి కార్యములో ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము ఒంటరి కాదు, సైన్యం. అబ్రహాము అయితే రావడం ఒంటిగా వచ్చాడు, కానీ అబ్రహామును దేవుడు దీవించినటువంటి ఆ కోణం ఏంటంటే, కీర్తనలు 2వ కీర్తనలో ఉన్నట్లుగా అడుగుము జనములను నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. జనములను అబ్రహాముకు సొత్తుగా ఇచ్చాడు. అంతమంది పనివారులలో కూడా పెద్ద దాసుడు ఉన్నాడు. పెద్ద దాసుడు అంటే అర్థం వయసులో పెద్దవాడు అని మాత్రమే కాదు, కానీ అబ్రహాము ఇంటిలో వందల సంఖ్యలో దాసులు ఉండగా అందులో ప్రధానమైన దాసుడు. ఒక రకంగా చెప్పాలంటే శారమ్మ గారు చనిపోయారు కాబట్టి అబ్రహాం గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రహాము తర్వాత సర్వాధికారాలు అబ్రహాము ఇంటిలో ఎవరికొన్నాయి? ఈయనకే ఉన్నాయి. అక్కడే ఉంటుంది ఈ మాట. ఎలయనగా అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన, అబ్రహాముకు కలిగిన గొర్రెలే కానీ, మేకలే కానీ, వెండియే కానీ, బంగారమే కానీ, ఆయన కలిగి ఉన్న పనివారి మీద సైతం సర్వాధికారాలు ఎవరికొన్నాయి? అబ్రహాం గారి తర్వాత ఈ దాసునికే ఉన్నాయి. అందుకని ఇతడు పెద్ద దాసుడు. ఇంతకీ పెద్ద దాసుడు ఎవరు? ఈయనకి ఏమైనా పేరు ఉందా అంటే ఉంది. మనం ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయంలోనికి వస్తే 2వ వచనం చదువుతాను, వినండి. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకు ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. పెద్ద దాసుడు ఎవరు చెప్పండి? ఎలియాజర్. దమస్కు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలియాజర్ని అబ్రహాము తన ఇంటిలో పనివారిగా చేరదీసుకున్నాడు. పాత నిబంధనలో క్రమము, ఒక ధర్మం ఏంటంటే, పిల్లలు గనక పుట్టకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్యంత ప్రియమైన నమ్మకస్తుడైన పనివాడే కుమారుడి కింద వస్తాడు. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అబ్రహాము శారాలకి గనక ఇస్సాకు పుట్టకపోతే ఆ ఇంటికి వారసుడు తదనంతరం ఎవరయ్యేవాళ్ళు? ఎలియాజరే ఖచ్చితంగా. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ఏంటంటే, తన ఇంటిలో పనివారిని పిల్లలు లేకపోతే కుమారునిగా భావించి ఆస్తిని అంతా రాసివ్వాలి. సో 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధానమైన దాసుడు, పెద్ద దాసుడు, ఉన్నతమైన మేనేజర్ ఆ ఇంటికే ఎవరయ్యా అంటే మీకు 15వ అధ్యాయంలో తేలిపోయింది. ఎవరైనా? ఎలియేజరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎలియేజర్?
ఎజరు అంటే సహాయం, ఏలి అంటే దేవుడు. ఎజరు అంటే చెప్పండి, సహాయం. ఏలి అంటే దేవుడు. దీనికి మనం ఇలా చెప్పుకోవచ్చు, సహాయుడైన దేవుడు. దీని అర్థం ఏంటి? ఎలియేజర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సహాయుడైన దేవుడు, లేకపోతే దేవుడే సహాయం అని అర్థం. ఎలియేజర్. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తా. ఎబినేజర్. ఎజరు అంటే సహాయం, ఎబి అంటే చెప్పాలి రాయి, సహాయపు రాయి. ఎబిన్ ప్లస్ ఎజరు. ఎజరు అంటే సహాయం, ఎబిన్ అంటే రాయి. మన తెలుగులోనేమో అక్షరం వరుసనే ఉంటుంది. హిబ్రూ భాషకు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే అటు తిట్టు రివర్స్లో ఉంటుంది. కాబట్టి ఎలి ఎజరులో ఎజర్ అనేది సహాయం అయితే, ఎలి అనేది ఏల్ అనే పదం ఎక్కడ కనిపించినా మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఏల్ అనే వచ్చిన ప్రతి చోట దేవుడు అని అర్థం. బేతేల్. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, బేతేల్. ఇస్రాయేల్. ఏల్ అంటే దేవుడు, ఇస్రా అంటే పోరాటం, దేవునితో పోరాడినవాడు. ఇట్లా ఏల్ అని వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏల్ అంటే దేవుడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎలియెజరు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుడే సహాయం, లేదా దేవుని యొక్క సహాయం, లేదా సహాయుడైన దేవుడు. బైబిల్లో 11 మంది ఎలియాజర్లు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు చెప్పండి? 11 మంది ఎలియాజర్లు ఉన్నారు. నెంబర్ 1 ఎవరయ్యా అంటే అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియేజరు. నెంబర్ 2 ఎవరంటే మోషేకి 2 కొడుకులు. పెద్ద ఆయన పేరేంటి? గెర్షోము. ఏంటి చెప్పండి? గెర్షోం. రెండో ఆయన పేరు ఎలియేజరు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. విన్నారా అందరూ? మళ్ళీ ఒకసారి చదవమ్మా. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. మూడవ ఎలియాజరు ఎవరంటే యాకోబుకు 12 మంది పిల్లలండి. ఆ 12 మందిలో చిన్న ఆయన పేరు బెన్యామిన్. బెన్యామిన్కి 3 కొడుకులు. ఆ 3 కొడుకులలో ఒక ఆయన పేరు ఏంటంటే బేకరు. చాలా జాగ్రత్తగా రండి. యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పాలి? 12 మంది పిల్లలు. అందులో చిన్నవాడు ఎవరు? బెన్యామిన్. ఇంగ్లీష్లో బెంజమిన్ అని కూడా అంటారు. ఈ బెన్యామిన్కి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులలో ఒక ఆయన పేరు ఏంటంటే బేకరు. ఆ బేకరుకు పుట్టిన ఒక కొడుకు పేరు ఎలియాజరు. అంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యాకోబుకు ముని మనవడు. ఎవరు చెప్పండి? యాకోబుకి ముని మనవడు. ఈ మాట మీకు ఎక్కడ ఉంటుంది? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 6, 7, 8 చదవండి. బెన్యామీను కుమారులు 3 బెల, బేకరు, ఎదియేలు. బెల కుమారులు 5. వాళ్ళ సంగతి మనకు వద్దులే. తర్వాత బేకరు కుమారులు జమీరా, యోవాషు, ఎలియేజరు. ఓకే, చాలు. 1 అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు. 2 మోషే చిన్న కొడుకైన ఎలియాజరు. 3 మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యాకోబు ముని మనవడైన ఎలియేజరు. 4 ఎవరయ్యా అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం, జస్ట్ నోట్ చేసుకోండి, చదవద్దు కానీ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో దావీదు పురానికి దేవుని మందసాన్ని తీసుకురావడం కొరకు దావీదు యాజకుల్ని ఏర్పాటు చేశాడు. ఆ యాజకులకి రకరకాలైన బాధ్యతలు అప్పగించాడు. అందులో ఒక బాధ్యత ఏంటయ్యా అంటే మందసం ఎదుట బోరలు ఊదే పరిచర్య. ఈయన యాజకుడు మరియు సంగీతం తెలిసినటువంటి యాజకుడు, మ్యూజిషియన్ అండ్ ప్రీస్ట్. మొదటి దినవృత్తాంతాలు 27:16. జిక్రీ కుమారుడైన ఎలియాజరు. ఇతని పోస్ట్ ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీల గోత్రముల పైన అధికారులను నియమించారు. అందులో ఇశ్రాయేలీల అధికారి, ఇశ్రాయేల్ గోత్రముల మీద కొంతమంది అధికారులు ఉన్నారు. ఆ అధికారులలో ఒకడు పేరేంటి చెప్పండి? జిక్రీ కుమారుడైన ఎలియాజర్. హీజ్ ఆఫీసర్, అధికారి. 5 వచ్చారు. 6 ఆయన ఎవరు అంటే యెహోషాపాతు దుర్మార్గుడైన రాజైన, భక్తిహీనుడైన రాజైన అమజ్యాతో స్నేహం చేసి, ఎవరు? యెహోషాపాతు అమజ్యాతో స్నేహం చేసి ఓడల వ్యాపారం చేయడాన్ని ప్రారంభించినప్పుడు ప్రవక్త అయిన ఎలియేజరు, ఎవరు చెప్పండి? ప్రవక్త అయిన ఎలియేజరు యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి,
రాజా, నీవు భక్తిహీనుడైన దుర్మార్గుడైన ఆ అమధ్యాతో స్నేహం చేసి వ్యాపారం చేస్తున్నావు, దేవుడు దీన్ని ఇష్టపడలేదు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చెదరగొట్టబోతున్నాడు. నీ ఓడలన్నీ సముద్ర తీరాన్ని దాటవు, అవి మధ్యలోనే పగిలిపోతాయి అని ప్రవచనాత్మకంగా హెచ్చరించినటువంటి యాజకుడి పేరు, యెహోషాపాతు కాలంలో ఉన్న యాజకుడి పేరు ఏంటి చెప్పండి? ఎలీయెజరు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనం. ఇంతవరకు 6 అయ్యారు. 7 ఆయన ఎవరయ్యా అంటే ఎజ్రా గ్రంథంలోనే 4 కనపడతారు. ఒక్క ఎజ్రా గ్రంథంలోనే 4 ఎలీయెజర్లు కనపడతారు. మొదట ఆయన ఎక్కడ కనపడతాడయ్యా అంటే 8వ అధ్యాయం 16, 17 వచనాలు. 8వ అధ్యాయం 16, 17 వచనం. ఈయన పోస్ట్ ఏంటయ్యా అంటే అలనాడు మందిర నిర్మాణంలో సంఘ పెద్దలు అంటుడు. ఎవరండి? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 16, 17 వచనంలో ఒక ఎలీయెజర్ కనపడుతున్నాడు. ఆయన పోస్ట్ ఏంటంటే సంఘ పెద్ద. తర్వాత ఇంకొక 3 ఎలీయెజర్లు ఉన్నారు. ఆ వాళ్ళు కూడా ఎజ్రా గ్రంథంలోనే ఉంటారు. అవి మీరు చూడాలంటే 10వ అధ్యాయం 18లో ఒకళ్ళు, 23లో ఒకళ్ళు, 31లో ఒకళ్ళు, మొత్తం 3 కనపడతారు. వీళ్ళు ఎవరయ్యా అంటే యాజక వంశంలో పుట్టి కూడా అన్య స్త్రీలను వివాహము చేసుకునిన యాజక వంశీకులు. లేవి గోత్రంలో పుట్టి కూడా వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు. వాళ్ళల్లో కొంతమందిని లిస్ట్ అవుట్ చేశారు ఎజ్రా గ్రంథంలో. అందులో 3 ఎలీయెజర్లు కనపడుతున్నారు. ఎక్కడెక్కడ కనపడుతున్నారు మీకు వచనాలతో సహా చెప్పారు. ఎవరు ఎలీయెజర్ ఎక్కడ కనపడతాడంటే క్రొత్త నిబంధనలో లూకా సువార్తలో 3వ అధ్యాయం 29వ వచనంలో యోరీము కుమారుడైన ఎలీయెజరు. యోరీము కుమారుడైన ఎలీయెజరు. ఇప్పుడు మొత్తం మనకి ఎంతమంది వచ్చారు చెప్పండి? 11 మంది వచ్చారు. 11 మంది వచ్చారు. అబ్రహాము పెద్ద దాసుడైన ఎలీయెజరు, మోషే 2వ కుమారుడైన ఎలీయెజరు, యాకోబు పుత్రులలో 12 మందిలో ఒకడైనటువంటి బెన్యామీను యొక్క మనవడైన ఎలీయెజరు, 4వదిగా మనం చూస్తే దేవుని మందస్సు ఎదుట బోర్ల ఊదిన ఎలీయెజరు, 5వది జిక్రీ కుమారుడైన ఎలీయెజరు, 6వది యెహోషాపాతు విషయమై గద్దించిన ప్రవక్త అయిన ఎలీయెజరు, 7వది ఎజ్రా గ్రంథంలో సంఘ పెద్దలాగా వ్యవహరించిన ఒక ఎలీయెజరు, 8, 9, 10 మందిలో 3 ఎలీయెజర్లు ఎజ్రా గ్రంథంలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే లేవీయులయుడి కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. చిట్ట చివరిగా 11వ ఎలీయెజర్ ఎక్కడ కనపడుతున్నాడు అయ్యా అంటే లూకా సువార్త 3వ అధ్యాయం 29లో ఉంది. ఈయన యోరీము కుమారుడైన ఎలీయెజరు. 11 మంది వచ్చారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇదంతా మీకు ఏంటయ్యా అంటే ఎలీయెజర్లు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవటం కోసం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఇప్పుడు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అయ్యా అంటే అబ్రహాము పెద్ద దాసుడైన ఎలీయెజరులో ఒక దైవజనుడు, ఒక పరిచారకుడు, ఒక విశ్వాసి నేర్చుకోవలసిన పాఠాలు నా కంట్లో ఒక 12 పడ్డాయి. దైవజనుడైన నేనైనా, మీలో పరిచర్య చేసేవాళ్ళైనా, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు సైతం ఎలీయెజరులో నేర్చుకోవాల్సినటువంటి దాదాపుగా 12 అద్భుతమైన జీవిత పాఠాలు ఉన్నాయి. 12 చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్కటి చెప్తా. ఈ పూట ఈ శనివారం మీకు ఒకటి చెప్తా. వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 24వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు చదువుతాను. మళ్ళీ మొదటికి వద్దాం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఏంటయ్యా పరిస్థితి అంటే శారా చనిపోయింది, అబ్రహాము ముదుసలి వాడైపోయాడు, ఇస్సాకు పెండ్లీడికి వచ్చాడు. అబ్రహాం యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? ఇస్సాకుకి పెండ్లి చేయాలి. ఈ పెండ్లి చేసే బాధ్యతని ఎవరికి అప్పగించాడు? తన పెద్ద దాసుడైనటువంటి ఎలీయెజర్కి అప్పచెప్పి తొడ కింద చేయి పెట్టమన్నాడు. మన భాషలో ఒట్టంటే ఏంటి? చేతి మీద చేయి పెట్టడం. వాళ్ళ భాషలో ఒట్టంటే ఏంటి తెలుసా? తొడ కింద చేయి పెడితే ప్రమాణము, నిబంధన. అబ్రహాం తొడ కింద ఆయన చేయి పెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు నా నిబంధనకి కట్టుబడి ఉన్నావు, నేను చెప్పిన మాట నెరవేరుస్తానని ఒప్పుకుంటున్నావు, ఇది నీకు నాకు మధ్య నిబంధన, ఒడంబడిక, ప్రమాణము అనే దానికి గుర్తు ఏంటంటే తొడ కింద చేయబెట్టడానికి పిలిచాడు. పిలిచి అంటాడు, నాయన నా ఇస్సాకు పెండ్లీడికి వచ్చాడు, ఇక్కడోళ్ళు ఎవరొద్దు, కనాను స్త్రీల్లో ఎవరిని కూడా నేను చేసుకోవడానికి ఇష్టపడలేదు, నా స్వంత జనులకు వద్దకు వెళ్ళిపోయి నా కుమారుని కొరకు ఒక పెండ్లి కుమార్తెను తీసుకురా, ఇది నీవు చేయవలసిన బాధ్యత అంటాడు. ఇంతవరకు ఓకే.
ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఈయనకు ఒక డౌట్ వచ్చింది. నాయనా, నాకు అంత దూరం వెళ్ళటం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇంతవరకు నీ పనులన్నీ చేసి పెట్టినోడిని, నమ్మకమైన సేవకుండా నీ చేత సాక్ష్యం పొందినోడిని, వెళ్ళడానికి నాకు ఇబ్బంది లేదు, నువ్వు చేయమన్న పని చేయడానికి ఇబ్బంది లేదు. నువ్వు మరి ఎప్పుడో అక్కడి నుంచి వచ్చావు కదా, ఇప్పుడు నేను అబ్రహాముకు సంబంధించిన వ్యక్తినంటే ఒకవేళ ఆ అమ్మాయి వస్తుందో రాదో, రాకపోతే ఏం చేయాలి నేను అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, వస్తే ఓకే, రాకపోతే నీకు నాకు మధ్య ఉన్న ఆ నిబంధన నుండి నువ్వు విడుదల పొందుతావు. ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అంటలేదు. నువ్వేదైనా చెయ్యి, 6 100 106 అది చేసుకొని తీసుకురావాల్సిందే అని అంటలేదు. వస్తే తీసుకొని రా, లేకపోతే నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ నిబంధన నుండి నీకేం కలుగుతుంది, విడుదల కలిగింది అని చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైన ఒక విషయం, ఎలియాజరులోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటయ్యా అంటే, నా మాట చివరి దగ్గర పడుతుంది అందరికీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మొట్టమొదటి పాఠం, దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించిన, దైవజనుడు నీకు ఒక పరిచర్య అప్పగించిన, నీకు అప్పగించిన పనిలో ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక అనుమానం వచ్చినా అడగడంలో తప్పు లేదు. నీకంటూ పరిచర్యను గూర్చిన ఒక స్పష్టత ఉండాలి. అన్నమాట అర్థమైందా? దేవుడు నాకు ఒక పరిచర్యను అప్పగించాడండి, దైవజనుడి ద్వారా నీకు ఒక పరిచర్య అప్పగించబడింది. నీకు కొన్ని అనుమానాలు రావచ్చు, అవిశ్వాసం కలగొచ్చు, అపోహలు రావచ్చు, నీకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్ని భయాలు ఉండొచ్చు. అవి వెలిపొచ్చటంలో తప్పు లేదు. ఆ పని అబ్రహాము ఎదుట ఎవరు చేశారు? ఎలియాజరు చేశాడు. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? సంసోను గారు మీకు ఒక పని అప్పు చెప్పాను, మీకు అది అర్థం కాలేదు, లేకపోతే మీకు శక్తి చాలదు, లేకపోతే మీకు నమ్మకం లేదు, లేకపోతే మీకు కొంచెం భయం కలుగుతుంది, లేకపోతే నేనైతే బాగా చెప్పాను కానీ మీకు ఆ విషయంలో అవిశ్వాసం ఉంది, అపోహలు ఉన్నాయి, చేస్తానో చేయనో అపనమ్మిక ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితిని అంతా నా ఎదుట పెట్టడం తప్పు అంటారా కాదంటారా? తప్పేమో కాదా? గుర్తుపెట్టుకోండి, మీకు ఒక పరిచర్య అప్పగించినప్పుడు మీ ఇష్టానుసారంగా చేయకూడదు. దైవజనుడైన నేనైనా, విశ్వాసులైన మీరైనా, దేవుడు మనకు ఒక పనిని అప్పగించినప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా, అందులో ఒకవేళ అనుమానాలు ఉంటే ఖచ్చితంగా వాటిని నివృత్తి చేసుకొని పరిచర్య చేయాలి తప్ప అంతా తెలుసని చేయకూడదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకవేళ ఈయన సరేనయ్యా అబ్రహాం గారు అని వెళ్ళిపోయి అక్కడ రిబ్కా రాక ఎవరొకళ్ళని తీసుకొని వచ్చి మతానికి పెళ్ళి అవ్వగొట్టాను అని అనుకుంటే ఇస్సాకు జీవితం ఎట్లా ఉండేది? చరిత్ర మారిపోయేది. అందుకని ఈయన అనుమానం వచ్చింది, అసలు ఆ అమ్మాయి వస్తుందా రాదా? ఈయనేమో ధైర్యంగా చెప్తున్నాడు, ఈయనకున్న విశ్వాసం నాకు ఉండాలి కదా అని తన అనుమానం అంతా వ్యక్తం చేశాడు. నాయన, నేను వెళ్ళటం నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి? నీకు దేవుడు ఒక పరిచర్యను అప్పగిస్తే, ఒక పనిని అప్పచెప్తే, ఒక పరిచర్య ధర్మంలో నువ్వు కొనసాగితే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి అనుమానాన్ని, అవిశ్వాసాన్ని, అభ్యంతరాన్ని, అపోహని, భయాన్ని, బలహీనతని ఖచ్చితంగా దేవుని దగ్గర పెట్టాలి. లేకపోతే నీ పరిచర్యకు నువ్వు న్యాయం చేయలేవు. నీ భయాన్ని వెలిపుచ్చడం అనేది నువ్వు ఒక పిరికివాడు అని అర్థం కాదు. నువ్వు అపోహని వెలిపుచ్చడం అనేది నీ అజ్ఞానం కింద రాదు. నీకున్న భయాలన్నిటినీ తెలియజెప్పటంలో పెద్ద సమస్య లేదు, ఇవి చెప్పకపోతేనే తప్పు. అందుకే నేనేమంటానంటే, అతి ధైర్యం కంటే నిజస్థితిని దేవుని ఎదుట వెల్లడి చేయడం చాలా మంచి పద్ధతి. అతి ధైర్యం అంటే మీకు ఇంగ్లీష్లో చెబితే బాగా అర్థమైంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే రియాలిటీ గొప్పది. కాన్ఫిడెంట్ మంచిదే, కానీ ఓవర్ కొట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పని చెప్పాను, తెలియనప్పుడు ఏం చేయాలి? నీకు పనిని చెప్పిన వాని దగ్గరికి వెళ్ళి అడగాలి. అడగడం తప్పేం లేదు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ద్రాక్షారసం అయిపోయింది. ఆ ఇంటోళ్ళు ఎవరిని పంపించారు? మరియమ్మ గారిని పంపించారు. ఈ మరియమ్మ గారు వెళ్ళిపోయి కొడుకే కదా అని చెప్పేసి స్వతంత్రంగా చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా,
ద్రాక్షారసం అయిపోయింది అని అడిగింది, చెప్పింది. మొత్తానికి అక్కడ ఉన్న సమస్య, లోటు చెప్పడం వలన కీడేమైనా జరిగిందా? కీడు జరగకపోగా అక్కడ ఒక వాగ్దానం వినబడుతుంది. అదేంటయ్యా అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? నా సమయం వచ్చిన తర్వాత నేను అద్భుతం చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకున్న లోటుని, లోపాన్ని తెలియజెప్పడంలో సమస్య లేదు, ఆ సమస్య తీరుతుంది. ఆ ఇంటి వారు మరియమ్మ తల్లి గారిని పంపించినప్పుడు నాకెందుకులే అని అనుకోలేదు, అడిగితే ఏమని అంటాడేమో అని అనుకోలేదు. ఉన్న వాస్తవాన్ని చెప్పేసింది. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ద్రాక్షారసం చెయ్యాలి. వాళ్ళు చెప్పిన పనిని నిర్వర్తించింది చాలా నమ్మకంగా. ఆమె అక్కడ అడగటం వల్ల భంగపడలేదు, అపకీర్తి పాలవలేదు. కానీ యేసయ్య చెప్పగానే చెప్పాడు, సమయం ఇంకా రాలేదు, రాబోతుంది, రాగానే నేనేం చేస్తాను, అద్భుతం చేస్తాను అన్నాడు. నిజంగా అక్కడ అద్భుతం జరిగిందా లేదా? అద్భుతం కంటే అద్భుతం జరిగింది. అదేంటి తెలుసా? గత కాలంలో తాగిన ద్రాక్షారసం కంటే చాలా రుచికరంగా, చాలా శ్రేష్టమైన రీతిలో ఆ ద్రాక్షారసం ఉంది. నేను అంటాను, మరియమ్మ తల్లి గారికి ఆ ఇంటి వారు అప్పగించిన పరిచర్యలో ఆమెకు ఒక లోటు కనబడినా కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వలన మరియమ్మ పరిచర్య ద్వారా అక్కడ అద్భుతం జరిగిందా లేదా? జరిగింది. అందుకే నేనేమంటానంటే, దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగించినా అనుమానాలు వస్తాయి, నివృత్తి చేసుకో. దైవజనుడు నీకు ఒకవేళ పరిచర్య అప్పగించినప్పుడు అవిశ్వాసం రావచ్చు, ఆ విశ్వాసాన్ని కూడా ఎదురుపెట్టు. దేవుడు నీకు ఒక పనిని అప్పగించినప్పుడు అపార్థాలు, అపోహలు వస్తాయి. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకో. దేవుడు ఒక పరిచర్య నీకు అప్పగించినప్పుడు భయం కూడా వస్తుంది. ఆ భయాన్ని కూడా దేవుని యొద్ద పెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు ధైర్యం పొందుతావు. కొన్ని బలహీనతలు కూడా కలుగుతాయి, నువ్వు చేసేటువంటి పరిచర్యలో కొన్ని బలహీనతలు కూడా కలుగుతాయి. అప్పుడు ఆ బలహీనతలను కూడా నువ్వు ఒప్పుకోవాలి. ఎస్, ఐఎమ్ వీక్, నేను బలహీనుడిగా ఉన్నానయ్యా, నేను చేయలేనయ్యా, చేయటానికి నా వల్ల కాదేమో చెప్పడం ఇది అసమర్థత కాదు. కొంచెం లోతుగా వెళదాం. దేవుడు మోషేని సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ఏ విధంగా పెద్ద దాసుడైన ఎలియాజరును ఒక పని కొరకు నియమించాడో అట్లాగే దేవుడు కూడా మోషేని ఒక పని కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు, విడుదల కార్యము కొరకు మోషేని ఎన్నుకున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే మిద్యాన్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు కూడా పూర్తి అయ్యే కాలంలో దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు తిరిగి ఐగుప్తు వెళ్ళాలి, నేను చెప్పమన్న మాటలు చెప్పాలి, నేను నిన్ను నా సేవ కొరకు నియమిస్తున్నా, నువ్వు నా సేవకుడివి, నువ్వు నా పని చెయ్యాలి అని చెప్పినప్పుడు, ఎస్ లార్డ్ నేను వెళ్ళిపోతాను, చేస్తాను అన్నాడా? నువ్వు చెప్పావు, ఇక చేయకుండా నేను ఉంటానా? నన్ను దీవించు, బలమివ్వు, ఆశీర్వదించు, నేను వెళ్ళిపోతాను అన్నాడా? అనలేదు. చాలామంది వీటిని సాకులు అని అంటారు, కానీ కొంచెం మనసు పెట్టి చదివితే, పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే, సాకు అనే దానికంటే కూడా నిజంగా అది మోషేకున్న వాస్తవికమైన జీవితం. దేవుడు తన పనికై మోషేని అప్పగించినప్పటికీ మోషే కొన్ని అభ్యంతరాలు, అవిశ్వాసాలు, బలహీనతలు, భయాలు, అపోహలు అన్నీ దేవుని ఎదుట కుమ్మరించాడు. అవి వాస్తవమా సాకులా మీరే చెప్పాలి ఆలోచించి. ఆయన మొదట చెప్పినటువంటి మాట ఏంటంటే, నాయన నన్ను వాళ్ళు నమ్ముతారా అసలు? నిర్గమాకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే ఏమన్నాడు? చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటారు. ఇది సాకు అంటారా నిజం అంటారా? చెప్పాలి మీరు. ఎవరికి ఏమనిపిస్తుంది చెప్పండి. నెలసన, ఇది సాకు అంటావా నిజం అంటావా? నిజమేనా? మోషే ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. 1-2-3 సంవత్సరాలు ఈ ఊరిలో ఎవరికి కనబడకుండా 4వ సంవత్సరం నీకు వస్తే నీ విలువ అంతే ఉంటుంది అంటారా, ఏమైనా తగ్గిద్దంటారా? సంబంధ బాంధవ్యాలు కొంచెం కట్ అవుతాయలేవా?
ఖచ్చితంగా. మనిషి కనబడకపోతే మనిషి మరుగైపోతాడు తెలుసా. ఒక మనిషి కనుక 5 సంవత్సరాలు ఒక ఊరు లేకపోతే ఎప్పుడో ఒకసారి గుర్తొస్తే గుర్తుపెట్టుకోవడమే కానీ అనుదిన జీవితంలో, దైనందిక జీవితంలో అతనితో సంబంధాలనేవి ఏమవుతాయి, చిన్న చిన్నగా కట్ అయిపోతాయి. ఒకవేళ నువ్వే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళావు అనుకో, 1 సంవత్సరం ఫోన్ చేస్తారు, 2వ సంవత్సరం ఆ ఫోన్ కూడా ఉండదు, 3వ సంవత్సరం అసలు నువ్వు ఉన్నావన్న సంగతే వాళ్ళు మర్చిపోతారు, 4వ సంవత్సరం నేను లిస్టులో తీసేస్తారు, గుర్తున్నా. మనిషి దూరం అయితే ఆటోమేటిక్గా ఏమవుతాయి అంటే సంభాషణ తగ్గిపోద్ది, బంధాలు తగ్గిపోతాయి, రక్త సంబంధాలకు విలువ తగ్గిపోద్ది, ఎవరికి వారే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు మోషే దేవుని ఎదుట వెల్లడిస్తున్నటువంటి ఇది సత్యమే కానీ సాకు కాదు. ఏంటా సత్యం అంటే ఖచ్చితంగా నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎందుకంటే నేను పారిపోయి వచ్చాను. పైగా ఎట్లా వచ్చాడు ఆయన? పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. ఒకవేళ ధైర్యంగా నేను వాళ్ళ ఎదుట నిలబడి నువ్వు చెప్పిందే చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారంటే నీ మొహానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడా, మేము నమ్మాలా అంటారు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు ఒక పని చెప్పినప్పుడు ఎవరూ నిన్ను నమ్మని పరిస్థితులు కూడా నీకు వస్తాయి. దేవుడు ఒక పనిని నీకు అప్పగించినప్పుడు ఆ పనిని చేయడానికి నీకు ఆశ ఉన్నా ఇష్టం ఉన్నా ఎవరు నిన్ను నమ్మని పరిస్థితుల్లో నీ సాక్ష్యం ఉంటుంది, నీ బ్రతుకుంటుంది. అంత దూరాన వెళ్ళిపోతావు, ఎవరు నిన్ను నమ్మరు. నీ ఇంట్లో నిన్ను నమ్మకపోవచ్చు, నీ సంఘంలో నిన్ను నమ్మకపోవచ్చు, అసలు నిన్ను నమ్మకస్తుల జాబితాలో నుంచి వాళ్ళు తీసివేయచ్చు. అయితే రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు నిన్ను నమ్మని విషయాన్ని కూడా దేవుని ఎదుట హుందాగా ఒప్పుకోవటం ఒక నిజమైన విశ్వాసి యొక్క యథార్థత. చాలామంది వాళ్ళ నిజ స్థితిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి నీ రోగం ఉన్నట్లుగా చెప్తావో అప్పుడు నీకు ఖచ్చితమైన మందు ఇస్తాడు, సరిగా నీ అవయవాలు బాగుపడతాయి. ఎప్పుడైతే ఒక టీచర్కి సరిగ్గా నీ అనుమానం వ్యక్తం చేయగలుగుతావో ఆ యొక్క గురువు ఆ విద్యార్థికి సరిగా చదువు చెప్పగలుగుతాడు. ఎప్పుడైతే ఉన్నట్లుగా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి సమస్యను తెలియజెప్తే నీకు అనుకూలంగా అతడు వాదించడానికి శాయశక్తులు ప్రయత్నిస్తాడు. ఒక లాయర్ దగ్గర, ఒక టీచర్ దగ్గర, ఒక డాక్టర్ దగ్గర మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఈ సూత్రం దేవుని దగ్గర పనికొస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నమ్మని విషయాన్ని, నువ్వు చెప్పినా నమ్మని విషయాన్ని, నిన్ను అనుమానించే విషయాన్ని కొన్ని ఉంటాయి. కొంతమంది ఆ విషయాలను నువ్వేం చేయాలి? దేవుని యొద్ద వెల్లడి చేయాలి. ఇప్పుడు వెల్లడి చేయడం ద్వారా మోసేకి లాభం కలిగిందా నష్టం కలిగిందా మీరే చూస్తారు. ఇప్పుడు 2వ వచనం, యెహోవా నీ చేతిలో ఉంది ఏంటి అంటాడు. అందుకు కర్రనైనా అంటాడు. పడే అంటాడు. పడవేశాడు. ఏమైంది? పామైంది. అప్పుడు దేవుడు అంటున్నాడు నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకో అనగానే తన చేయి చాపి దాన్ని తోక పట్టుకోగానే అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురు అనేను. స్తోత్రం చెప్పండి. నన్ను నమ్మరు అన్న సత్యాన్ని అతడు నిజస్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరైతే నమ్మరు అని అన్నారో ఆయన చేతి ద్వారానే అద్భుతం చేయించాడు దేవుడు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ఎలా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నిజస్థితిని ఒప్పుకుంటే నిన్నెవరూ నమ్మకపోయినా దేవుడు నమ్ముతున్నాడన్న సత్యం నీకు అర్థమయ్యేలాగా దేవుడే బోధిస్తాడు. నిన్నెవరు నమ్మరన్న సత్యాన్ని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ద్వారా అద్భుతములు చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఎలియాజరు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నిన్ను పంపిన యజమానునికి నీ బలహీనతలు చెప్పే పరిపక్వతలోనికి నువ్వు రావాలి. ఎలియాజరు జీవితంలోంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నిన్ను పంపిన యజమానునికి నీ బలహీనతలు, భక్తిహీనతైన, శక్తిహీనతైన, అవిశ్వాసమైన, అపోహలైన, భయాలైన, బలహీనతలైన అన్నీ చెప్పేసాయి. మోషే తన చుట్టూ ఆవరించిన నిజస్థితిని చెప్పినప్పుడు తన చేతి ద్వారానే కర్రని పాముగా ఉన్న దాన్ని తిరిగి కర్రగాను మార్చి ఆహా కొంచెం కుదుట పడేలాగా చేశాడు. దీని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. ఒకవేళ నీకు ఇంకా అనుమానం ఉందా, చేయి తీసి రొమ్మను పెట్టుకున్నాడు. చెయ్యి ఏమైంది? వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హేమం వలె తెల్లని కుష్టి వచ్చింది. మోషే చేతికి వచ్చింది. భయం వేసింది, అయ్యో నాకు కుష్టి వచ్చింది ఏంటని. మళ్ళీ రొమ్మ మీద పెట్టుకోనగానే ఏమైంది? అది మిగిలిన శరీరం వలె, అంటే మునపటి వలె అయ్యింది. అమ్మయ్య దేవా స్తోత్రం.
అనుకున్నాడు. దీన్ని బట్టి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది నిజం కాదు. దేవుడు మోసేకి చెబుతున్న పాఠం ఏంటి? నీ చెయ్యి కుష్టి వ్యాధి వచ్చిందని నువ్వు భయపడ్డావు చూడు, అట్లాగే నిన్ను వాళ్ళు నమ్మరు అని అనుకున్నావు చూడు, అది నిజం కాదు అని ధైర్యపరుస్తున్నాడు. నీ నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పాలి? అద్భుతం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. మూడోది ఇంకా నమ్మరని నువ్వు అనుకున్నావా? ఓ పంచే, అక్కడ నైలు నది ఉంది, ఏరు నీళ్లు, ఏటి నీళ్ళు అంటే అక్కడ నైలు నది నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమొగును అనును. ఈ మూడో దాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ నిజ స్థితిని దేవుని యొద్ద ఒప్పుకున్నప్పుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుస్తాడు నీ ద్వారా. స్తోత్రం. నీ నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు మొదటిగా అద్భుతాన్ని చేస్తాడు, రెండవది ధైర్యాన్ని ఇస్తాడు, మూడవది నీ ద్వారా అసాధ్యాలని సుసాధ్యపరుస్తాడు. నువ్వు నమ్మాలి. అయితే మోషేకి రెండో సమస్య ఏంటి చెప్పండి? అయ్యా బాగానే ఉంది, కర్ర పాము అయింది, పట్టుకుంటే మళ్ళీ పాము కర్ర అయింది. మంచిగా ఉన్న చెయ్యి కుష్టివ్యాధి వచ్చింది, మళ్ళీ కుష్టివ్యాధి పోయింది, నాకు ధైర్యం వచ్చింది. ఏటి నీళ్లు రక్తం అవుతున్నావు అంటున్నావు, నా ద్వారా అద్భుతాలు చేస్తావని, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలవని నాకు కొంచెం ధైర్యం వస్తుంది. అయితే నేను మాట్లాడడం అంత నేర్పరిని కాదయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని. ఐఎమ్ నాట్ ఎలక్విట్ ఇన్ స్పీకింగ్, ఐఎమ్ వెరీ స్లో ఇన్ స్పీకింగ్. నేను మాట్లాడడంలో చాలా నిదానం, అంత త్వరగా నేను మాట్లాడలేను, అంత వాక్చాతుర్యం నాకు లేదు అంటున్నాడు. ఇక్కడ వాక్చాతుర్యం లేదు అనే దాని దగ్గర ఒక మాట. స్టెఫను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మోషే గురించి ఏం చెప్పాడు? మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడు, అతడు మాట్లాడుట ఎందుకు కూడా నేర్పరి. కానీ ఇక్కడ చూస్తే, మునుపైనను నీతో మాట్లాడుతున్నప్పుడైనను నేను వాక్చాతుర్యం కలిగిన వాడిని కాదయ్యా, నాకు నోటి మాంద్యం ఉంది అంటున్నాడు. మరి క్రొత్త నిబంధనలో స్టెఫనేమో అలా చెప్పాడు. దీనికి బైబిల్ పండితుల యొక్క ఆలోచన, అభిప్రాయం ఏంటయ్యా అంటే, ఇప్పుడైతే అక్కడ ఐగుప్తు దేశం, ఐగుప్తు ప్రాంతంలో మాట్లాడే భాష ఏంటంటే, ఇప్పుడు మాట్లాడే భాష అరబిక్. ప్రజెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఈజిప్ట్ ఈజ్ అరబిక్. కానీ మోసే కాలంలో ఆ భాష ఏంటయ్యా అంటే, అదొక రకమైన భాష. కానీ మిద్యాను ప్రాంతంలో ఉన్నాడు. మిద్యాను ప్రాంతంలో ఉన్న భాష ఏంటంటే ప్రాచీన ఇరాక్ భాష. మిద్యాను ప్రాంతంలో ఎక్కడున్నాడు? ఇప్పుడు మామ దగ్గర మిద్యాను అరణ్యంలో ఉంటున్నాడు కదా, అక్కడ భాష ఏంటి చెప్పండి? ప్రాచీనమైన ఇరాన్ భాష. ఇప్పుడు వ్యత్యాసం వచ్చేసింది. 40 సంవత్సరాలు ఆ భాష, ఆ ప్రావీణ్యం, ఆ తీరు, ఆ రాజకీయం, ఆ ఆలోచనలు, ఆ సంస్కృతి, ఆ వస్త్రాలు, ఆ భాష సమస్తం ఖచ్చితంగా తగ్గుతాయి అంటారా లేదా? ఇప్పుడు మీకు ప్రశ్న, ఐగుప్తు ఉన్నతమైందా? మిద్యాను ఉన్నతమైందా? సంస్కృతే కానీ, సమాజమే కానీ, ప్రజలే కానీ, అన్ని విషయాల్లో ఏది గొప్ప అంటారు? ఐగుప్తా, మిద్యానా? ఒక వ్యక్తి బాగా ఉన్నతంగా చదువుకుని 40 సంవత్సరాలు చదువు సంధ్య లేని వాళ్ళ మధ్య, అనాగరికుల మధ్య బ్రతికితే ఖచ్చితంగా అతను కూడా ఏమవుతాడు చెప్పండి? ఆ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఆ మాట్లాడే విధానం, స్కిల్స్ అని తగ్గిపోతాయి. ఎందుకంటే మన చుట్టూ ఎవరు ఉంటారో మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నే ఒక 40 సంవత్సరాలు అమెరికాలో ఉంచితే నీకు తెలుగు పోయి ఏమొస్తుంది? నువ్వు అప్రయత్నంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తావు. స్పోకెన్ ఇంగ్లీష్తో పని లేదేక 1 సంవత్సరానికి నీకు ఇంగ్లీష్ వచ్చేసింది. అబ్బాయి నీ పేరా అనే స్థాయి నుంచి వాట్స్ యువర్ నేమ్ అంటావు. అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది? నీ భాష మారిపోయింది. వస్త్రం కూడా ఏమైంది? మారిపోద్ది, ఖచ్చితంగా మారిపోయింది. మనం ఏ ప్రజల దగ్గరికి వెళితే అలాంటి వస్త్రాలు వేసుకోవాలి అనేది ప్రాచీనం నుంచి వచ్చేటువంటి ఒక మానవ నాగరికత యొక్క సూత్రం. కాబట్టి అమెరికాలో వెళ్ళిపోయి నువ్వు ఇండియన్ లాగా ఉంటావంటే అక్కడ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సమాజం నిన్ను
అంగీకరించదు. అందుకని నువ్వేం చేయాలి? వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా వేసేస్తావు బట్టలు. భాష మారిద్ది, బట్టలు మారిపోతాయి, తినే అలవాట్లు కూడా ఏమవుతాయి. ఎక్కడలాగా నేను అన్నం తింటానంటే కుదరదు, అక్కడ వేరే ఉంటుంది, అవే తినాలి. తిండి మారుతుంది, బట్టలు మారిపోతాయి, భాష మారిపోయింది, అక్కడ వేరే పండుగలు ఉంటాయి, సంస్కృతి మారిపోయింది, ఆటలు మారిపోతాయి. టోటల్గా నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఏమవుతాయి? మారిపోతాయి. ఇప్పుడు నీకు ఈ తూర్పుపాలెం నుంచి అమెరికా వెళ్ళిపోతే స్కిల్స్ పెరుగుతాయి. అమెరికాలో ఉన్నవాడి తూర్పుపాలెం తీసుకొస్తే స్కిల్స్ ఏమవుతాయి? 40 సంవత్సరాల్లో పడిపోతాయి. వాడికి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా పోయి ఏమొస్తుంది? తెలుగు వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంత ఉన్నతమైనటువంటి ఐగుప్తులో సకల కళలను నేర్చుకున్న మాట వాస్తవమే, ప్రావీణ్యత సంపాదించిన మాట వాస్తవమే. కానీ 40 సంవత్సరాల మధ్య మిద్యానులో ఉండిన తీరు తిన్నులను బట్టి ఇతనికి ధైర్యం చాలుతుందా? మాట ఏమైపోయింది? తడబాటు వచ్చేస్తుంది. మాట్లాడుతూ ఉంటే స్కిల్స్ పెరుగుతాయి, మాట్లాడడం తగ్గిస్తే ఏమైంది? పడిపోతాయి. పాడేవాళ్ళు కూడా అంతే. నెలకు ఒక పాట పాడితే శృతులు లేని వీణనై మతి తప్పిన వేళ అన్నట్టుగా శృతులన్నీ ఏమైపోతాయి? శృతులు, గతులు, మతులు అన్నీ పోతాయి అన్నమాట. వాయించే వాళ్ళకి మతులు పోవాలిగా. పాడే పాట ప్రతిసారి పాడితే ఆ పాటలో మాధుర్యం పెరిగింది. ఖచ్చితంగా స్కేల్లో ఉంటుంది ఆ పాట, ఒక లయలో, తాళంలో, శృతిలో ఉంటుంది. కాబట్టి పాడేవాడైనా, ఆడేవాడైనా, మాట్లాడేవాడైనా ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల స్కిల్ ఏమైపోద్ది? పెరుగుతూ ఉంటుంది. ఒక స్పీకర్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక్క 2-3 నెలలు నేను ఎక్కడ చర్చిలో కానీ బయట కానీ వాక్యం చెప్పలేనది అనుకో, ఆటోమేటిక్గా వాయిస్లో డెప్త్ తగ్గిపోద్ది, చెప్పే విధానం తగ్గిపోద్ది, అన్నీ ఏమైపోతాయి చెప్పండి? తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. అలాంటిది 1 రోజు కాదు, 2 రోజు కాదు, 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉండి మళ్ళీ ఆ రాజకీయాల గురించి మాట్లాడాలంటే, ఫరో దగ్గరికి వెళ్ళాలంటే, ఆ భాషని అంత ప్రావీణ్యతతో మాట్లాడాలంటే ఇతనికి ధైర్యం చాలటం లేదు. అందుకే అంటున్నాడు, అయ్యా నాకు నోటి మాంద్యం వచ్చేసింది, మాట్లాడలేనయ్యా. తన నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మానవునికి నోరిచ్చింది ఎవడు? మగవారినే కానీ, చెవిటిగానే కానీ, దృష్టి కలిగిన వారినే కానీ, గుడ్డివారినే కానీ పుట్టించింది ఎవరు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవేమి పలకవలసింది నీకు బోధించుతానని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. తన బలహీనతని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అతన్ని దేవుడు భయపెట్టలేదు. కానీ అయితే నువ్వు అన్ఫిట్ పో, ఇంకొకరిని చూసుకుంటాను అనలేదు. కానీ మానవులకు నోరిచ్చింది నేనే కదా. గుడ్డోడిని, చూపు కలిగినోడిని, మోగోడిని, మాట్లాడేవాడిని సృష్టించింది నేనే కదా. నువ్వేం భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నువ్వేం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా. కొండంత ధైర్యంతో మోషే నింపాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మన దేవునికి చప్పట్లు కొట్టి మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్కిల్స్ తక్కువే, ఇది వాస్తవమే. నీకు ప్రావీణ్యత లేదు, వాస్తవమే. ఆ విషయంలో నువ్వు వీక్, వాస్తవమే. ఇదన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పిరుకోడు అనే దేవుడు కాదు, పిరికివాడిని ధైర్యపరిచే గిద్యోను దేవుడు. స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ గిడియోన్. గిద్యోను ఆయన బలశూరుడా? పిరికోడు. తన ఇంటిని పోషించుకోవడానికి నానా కష్టాలు పడుతూ, గానుగు చాటున ఎవ్వరికి కనబడకుండా మరుగైపోయి బ్రతుకు జీవుడు అనుకుంటూ నిశ్శబ్దంగా గోధుమలను బాగు చేసుకుంటూ, కొంచెం అన్నం తీసుకొని వెళదాం పిల్లల కొరకు రొట్టెలు తయారు చేయడానికి కానీ ధాన్యాన్ని సిద్ధపరుచుకుంటున్న ఒక సాధారణమైన కుటుంబ యజమాని తండ్రి ఆయన. అలాంటి ఆయన పిరికివాడైపోయి భయపడతా ఉంటే దేవుడు ప్రత్యక్షం అయిపోయి, బలాఢ్యుడైన గిద్యోను, పరాక్రమము కలిగిన వాడా, బలివాడు నాయన, నేను ఎక్కడ చచ్చిపోతానని భయంతో బిక్కుమంట ఈ గానుగు చాటన గోధుమలు దొళ్ళు కొట్టుకుంటా ఉంటే నన్ను బలాఢ్యుడు అంటావా? దేవుడే మాకు తోడై ఉంటే ఇట్లాగెందుకు జరిగిందయ్యా? ఎందుకని ఆ స్థిరం అవుతాను ఆయన? ఎందుకని పంటలు పోగొట్టుకుంటాను ఆయన? ఎందుకని శత్రువుల చేతిలో చిక్కుతానేమోనని ఆ కొండల్లోకి, లోయల్లోకి మేము ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అయ్యా? దేవుడు మాకు తోడు లేడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అన్న గిద్యోనుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజ స్థితిని ఒప్పుకున్నాడు, తన ప్రజల స్థితిని ఒప్పుకున్నాడు. ఇక్కడ కూడా మోసే నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఐఎమ్ నాట్ స్కిల్డ్ ఇన్ టాకింగ్, ఐఎమ్ వెరీ స్లో ఇన్ స్పీకింగ్. నోటి మాంద్యం అయ్యా, స్పష్టత లేదయ్యా, అంత వాక్చాతుర్యం నాకు లేదు. ఎస్, ఇది నా పరిస్థితి. దేవుడు అన్నాడు, మనుషులకు నోరిచ్చింది నేనే, ఆ దేవుడిని నీ నోటి నేను ముడుతున్నాను, నువ్వేం మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నేను నడిపిస్తాను, పో అన్నాడు. స్తోత్రం చెప్పండి. వక్తృత్వం తెలుగులో అంటే బాగా ఇష్టం, బాగా ఇష్టమే. రాత్రి అంతా చదివినట్టుండి తెల్లారి నిలబడంగానే ఒక లైన్ చెప్పగానే గాంధీజీ అనగానే అసలు వణుకొచ్చేస్తా ఉంటుంది. రెండో పాయింట్ రాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, చెమటలు మసిపోతూ ఉంటాయి, నాలుగంతా ఎండిపోయింది. కూర్చోయిక చాలు కూర్చో అనేది టీచర్. ఏం చదవకుండా వాడికి వచ్చిన మాటలు మాట్లాడడానికి ఇంకొకటి లేచేవాడు, శ్రావణ్ అని ఒకడు. వాడు ఏం చదవడు, కానీ మాట్లాడడంలో నేర్పరితనం కలిగిన వాడు నిలబడి టప్ 5 నిమిషాలు మాట్లాడగానే వాడికి ఫస్ట్ ప్రైజ్. ఎప్పటికైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి ఈ వక్తృత్వం అనుకునేవాడిని, కానీ నాకు ఎప్పుడు రాలా. ఎస్, మాట్లాడాలని ఆశ, కానీ మాట్లాడలేని బలహీనత. అట్లాంటి నన్ను ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? జిల్లాలు దాటి మాట్లాడించడానికి అదే పనిగా పెట్టాడు. దేవునికి చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గుంటూరు జిల్లాలో వాడబడితే సాల్లేనా బ్రతుకున్నాను, కానీ జిల్లాలు దాటింపజేస్తున్నాడు. హల్లెలూయా. రాబోయే దినాల్లో రాష్ట్రాలు కూడా నేను దాడతా. ఎందుకో చెప్పనా, మనలో ఉన్న స్కిల్స్ తక్కువే, కానీ మన దేవుడు తక్కువడు కాదు. స్తోత్రం చెప్పండి. మనం ఆయా విషయాల్లో బలహీనులమే, చేతగాని వాళ్ళమే, కానీ నిన్ను సృజించిన దేవుడు నిన్ను చేతగాని వానిగా